వెల్కమ్ ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, సామ్సంగ్ వాళ్ళది M07 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు. సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ప్రైస్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేసేసిపోయి 7,699 రూపీస్ అని. ఆబ్వియస్గా కొంచెం డిస్కౌంట్స్ ఏవైతే ఆఫర్స్ ఏవైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ముందే చెప్తున్నా 7,000 8,000 లోపల వస్తుంది కాబట్టి ఓల్డ్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అందుకే ఇక్కడ డైరెక్ట్ మెన్షన్ చేసిరన్నమాట. మినిటెక్ హీలియో G99 ప్రాసెసర్, పంచువల్ డిస్ప్లేతో పాటు వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్. పెద్దగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తే 4G స్మార్ట్ ఫోన్ ఏవై కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసారు. IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్, 50 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు వస్తుంది. కొన్ని శాంపుల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసారు, పర్లేదు. మెయిన్ ఇదే బై 6 OS అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది. అంటే 6 years దాకా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ OS అప్డేట్స్తో పాటు స్లిమ్గా ఉంది. 7.6 స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 90 years రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 1 UI 7తో పాటు కూడా వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, 3.9 జాక్తో పాటు వస్తుంది, ఫేసర్ లాక్ వస్తుంది. బాగానే ఉంది భయ్, నాకు బాగానే ఉంది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రం ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. సో ఛార్జర్కి ఎక్కువ సపరేట్గా పైసలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ బాక్స్లో ఏమొస్తున్నాయంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, సిమ్ జాక్, గైడ్ డాక్యుమెంట్స్ అయితే వస్తున్నాయి. ప్రైస్ విషయం కోసం మాత్రం సపరేట్గా ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేసిరు. సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సింగిల్ కలర్ బ్లాక్ కలర్ ఆప్షన్ వస్తుంది. 64GB స్టోరేజ్ వేరియంట్ 7,690 రూపీస్, అంటే 7,700 రూపీస్ 4GB ర్యామ్ వేరియంట్. ఇక్కడ మీకు వేరే కలర్ ఆప్షన్ ఏమైనా ఉంటే ఇట్లా ఫ్యూచర్లో రావచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం వేరే కలర్ ఆప్షన్ అయితే లేదు. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. 7,000 యాక్చువల్లీ 7,000కి వస్తుంది. ఇక్కడ కూపన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్నీ కూడా. సో అఫీషియల్గా సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము 7,699 ఉంది. ఇక్కడ అదే ఉంది, 7,699 ఉంది. అదే అమెజాన్లో చెక్ చేస్తే 7,000కి అవైలబుల్ ఉంది. మేబీ ఇప్పుడు సేల్ అవి నడుస్తున్నాయి కదా, ఆఫర్ మీద ఉన్నట్టుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి, 7-8 సామ్సంగ్లా కావాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనుకోవచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటే అమెజాన్లోకి నుంచి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే, సో సామ్సంగ్ వాళ్ళ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆబ్వియస్గా ఇంతకుముందు చెప్పినట్టు మీడియాక్ వాళ్ళది హీలియో G99 ప్రాసెసర్ కొంచెం పాతదే, బేసిక్ వర్క్లకు సరిపోతుంది అనమాట. పిఎల్ఎస్ ఎల్సిడి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, 90 years రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమోస్ అయితే 120fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 64GB స్టోరేజ్, కానీ అవైలబుల్ అయితే 45.1GB వస్తుంది. సో అది ఓఎస్ అవి అప్డేట్స్ తర్వాత అప్లికేషన్స్ అవన్నీ ఇన్స్టాల్ అయినాక మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. 2TB దాకా సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సిమ్ స్లాట్ వస్తుంది, త్రిబుల్ సిమ్ కార్డ్, 3 కార్డ్ స్లాట్ వస్తుంది. 2 సిమ్ కార్డ్, ఒక మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. 4G సిమ్ 4G సిమ్స్ సరిపోతే 5G అయితే కాదు. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇది డ్యూయల్ బ్యాండ్, ఇది వైఫైతో పాటు వస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz బ్లూటూత్ వర్షన్ 5.3తో పాటు వస్తుంది. లొకేషన్కి సంబంధించి చూస్తుంది GPS, గ్లోనస్, వైరస్, క్వేజెస్తో పాటు కూడా వస్తుంది. USB ఇది టైప్ సి వస్తుంది, 2.0తో పాటు కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ సెన్సార్లో యాక్సిలోమీటర్ సెన్సార్, ఆండ్రాయిడ్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు వస్తుంది. 184 grams వెయిట్ తక్కువ ఉంది, థిక్నెస్ తక్కువ ఉంది. 7.6 థిక్నెస్ వస్తే 5000 mAh బ్యాటరీ. ఇవి అవి. అండ్ అప్డేట్ చూసుకుంటే 31st August 2031 దాకా కూడా సెక్యూర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో అప్పటిదాకా మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. సో 2031 దాకా కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. సో అన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఓవరాల్ చూసుకోండి, నా ఒపీనియన్లో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక 7-8 ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే నేను అంటాను. తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి? ఇక్కడ డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.